ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో బాకరాపురంలో జయమ్మ కాలనీలో 138వ పోలింగ్ బూత్లో తన ఓటు వేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా తన ఓటుని వినియోగించుకున్నారు. ప్లీజ్ మేడం మన స్టూడెంట్ మేడం మీతో మాట్లాడాలి నా కూర్చో 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 మేడం మన స్టూడెంట్ మేడం మీతో మాట్లాడాలి If we've seen the governance and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. We have seen the governance the past 5 years, and if this governance is to continue for their better good, రైట్ ఇది సో బాక్రాపురంలో ఉదయాన్నే 7:35 ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. హర్ష వర్షారెడ్డి వాళ్ళ కూతుళ్ళు ఇద్దరు కూడా సో విదేశాల్లో చదువుకుంటూ ఉంటారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఒక వాతావరణం కనిపిస్తుంది అక్కడ మనకి. ముఖ్యంగా సో ముఖ్యమంత్రి అలాగే మొత్తం కుటుంబం కూడా మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేస్తున్నారు అనే ఆనందం సంతోషం అక్కడ ఉన్న ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరిలో కూడా కనిపించే దృశ్యాలు మనం చూస్తున్నాం. సెల్ఫీలు తీసుకోవడానికి ముందుకు వస్తున్న క్రమం అయితే ఇక అది ఓట్ల పండగ అవ్వచ్చు, లేదంటే రిజల్ట్స్ అవ్వచ్చు, లేకపోతే 5 ఏళ్ల పరిపాలన, మనకి ఎప్పుడు కనపడేది ఒక చిరునవ్వు ఏదైతే ఉంటుందో ఆ ఫ్యామిలీకే సొంతమా అన్నట్టుగా ఉంటుంది. సో ఇద్దరు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అండ్ సతీమణి భారతిరెడ్డి అదే చిరునవ్వు అదే ఆత్మవిశ్వాసంతో తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కూడా వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు మనకు కనిపించిన దృశ్యాలుగా చూడాలి అనుశ్రీ. ఎగ్జాక్ట్లీ వారు ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన తర్వాత సెల్ఫీల కోసం వారికి పోటీ పడ్డ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. విధిగా ఓటు వేయమని ట్వీట్ ద్వారా ముఖ్యమంత్రి పిలుపునివ్వడమే కాదు, ఆ వెంటనే ఒక అర్ధగంట వ్యవధిలోనే ఆయన వెళ్ళి కుటుంబంతో సహా ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రైట్ ఉదయం జరిగిన దృశ్యాలు అవి. ఓటింగ్ తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఓటు వినియోగించుకున్న అనంతరం బయటకు వస్తున్న ఆయన సతీమణి భారతిరెడ్డి ఇద్దరు కుమార్తెలు హర్ష అలాగే వర్ష రెడ్డిలు ఇద్దరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మొదటిసారా రెండోసారా మనకి ఇంకా అది కొంచెం క్లారిటీ అయితే లేదు. వాళ్ళిద్దరు కూడా విదేశాల్లో చదువుకుంటూ ఉంటారు. సో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి వాళ్ళ భావి తరాలకు భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మారిన విద్యా వ్యవస్థ అది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అనేది ఎంత అవసరమో ఆ ఓటులు వేయటంలోనే ఆ బాధ్యత కూడా తెలుస్తుంది. ఆ బాధ్యత నిర్వర్తించడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తోంది. పులివెందుల బాక్రాపురం 38వ పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కనబడే అదే చిరునవ్వుతో అదే ఆత్మవిశ్వాసంతో అక్కడ అందరినీ పలకరించి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుని బయటికి వెళ్తున్నప్పుడు ఆయన పలువురిని పలకరించిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. సో పులివెందుల్లో ఇద్దరు దంపతులు కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల్లోని బాక్రాపురంలో జరిగిన అంశం అది. ఎస్